రెడ్డి గారు రాజకీయ ప్రస్థాన ప్రారంభించి ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని ఆ నియోజకవర్గ ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆ నియోజకవర్గం మీద వాళ్ళకు ఉన్నటువంటి అజమాయిషి అది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వర్షన్ చాలా మందికి తెలియదు. అదేంటంటే ఆ కుటుంబం ప్రతి ఇంటితో అనుబంధం కలిగి, ప్రతి ఇంటితో, రాజకీయ అనుబంధం కాదు, ప్రజా జీవితంలో అనుబంధం. ఎలా? ఇప్పుడు ఉదాహరణకు వైఎస్ భారతి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 2500 మందికి దశాబ్దం పైగా ఉచితంగా ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు చెప్పిస్తున్నారు. 2500 మంది పిల్లలకు. వాళ్ళందరూ పులివెందుల మండలాల్లో ఉంటారుగా. పులివెందుల మున్సిపాలిటీ, పులివెందుల మండలం, పులివెందుల నియోజకవర్గాలు. లేటెస్ట్ గా వైఎస్ రాజారెడ్డి పేరుతో కంటి ఆసుపత్రి, ఉచితంగా కంటి ఆసుపత్రి ఆధునిక వైద్యంతో ఉచితంగా చేసుకోవచ్చు. పులివెందుల లబ్ధి పొందుతారుగా. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ₹1 డాక్టర్ గా ప్రతి ఇంటికి చేశారు. వైఎస్ భారతి గారు తండ్రి గంగిరెడ్డి గారు డాక్టర్ ఉన్నప్పుడు ఉచిత డాక్టర్ గా అంటే హెల్త్ పరంగా లేదా సామాజిక సేవ పరంగా, సంక్షేమ పథకాల సంఘ, కాలేజీలో విద్యా బోధన పరంగా ఏదో రూపంలో వైఎస్ కుటుంబంతో లబ్ధి పొందని, వైఎస్ కుటుంబంతో అనుబంధం లేని కుటుంబం లేదు పులివెందులు. అంటే ఈ కోణం రెండోది. మూడోది అత్యంత కీలకమైంది, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఓడిపోవడం, అధికారం కోల్పోవడం. మొదటి ఎఫెక్ట్ పులివెందుల మీద పడింది. అంటే జగన్ అనే వ్యక్తి ఉంటే ఈ సంవత్సరం మెడికల్ కాలేజీలో 50 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు వచ్చేటట్టు ఈ సంవత్సరం ప్రారంభమైంది. పులివెందుల్లో అద్భుతమైన మెడికల్ కాలేజ్ నిర్మించారు. ఈ ప్రభుత్వం వచ్చినట్టు దాని పీపీఆర్ ప్రైవేట్ ఇంతవరకు స్టార్ట్ చేయాలి. ఆ సీట్లు ఏమవుతో తెలియదు. అంటే జగన్ ఓడిపోవడం ద్వారా పులివెందులు నష్టపోయింది. రాష్ట్రం అంతా సంగతి పక్కన పెట్టద్దు. రెండు డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి అండ్ ముఖ్యమంత్రి క్యాండిడేట్. ఇప్పుడు జడ్పీటీసీ ఓడిపోయి మొత్తం ఓడిపోతే ఇంకేమవుతుంది పులివెందులు? జగన్ అనే వ్యక్తి బలంగా ఉంటేనే పులివెందుల మీద ఫోకస్ ప్రభుత్వం మీద ఉంటుంది, కొంత ఇరిటేట్ చేయడానికన్నా. ఇక జగన్ బలహీన పడిపోయాడు అనుకోండి, ఇంకా పులివెందులతో వాళ్ళకేం పని? ఇక్కడ జగన్ బలంగా ముఖ్యమంత్రి అయితే ఒక లాభం, బలమైన నాయకుడు అంటే రాజకీయ ప్రత్యర్థి